మిథిలా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా నిరసన చేపట్టారు. కల్తీ మద్యంపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీని చేశారు. నారావారి సారా పాలన నశించాలంటూ నినాదాలు చేస్తూ నకిలీ మద్యం నియంత్రించాలన్నారు. కల్తీ మద్యంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న టీడీపీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు, లోకేష్ అండదండలు లేకుండానే కల్తీ మద్యం మాఫియా నడుస్తుందా అంటూ ప్రశ్నించారు. ఏపీలో కల్తీ మద్యం స్కామ్ పై విచారణ జరపాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీపై ఉందన్నారు ఆర్కే రోజా. మొన్ననే మొలకల్ చెరువులో ఇబ్రహీంపట్నంలో దాదాపుగా 20,000 లీటర్లు కల్తీ మద్యం దొరకడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వం అండ లేదా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ లేకుండానే ఇంత పెద్ద మద్యం మాఫియా, లిక్కర్ స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నా. ఇంత పెద్ద స్కామ్ పైన విచారణ జరిపించాల్సిన బాధ్యత కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే హిందుత్వం మీద మీ పార్టీ ఉంది, మహిళల పసుపు కుంకాలని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు మద్యం మాఫియాను చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఆయన నాయకుల మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి లిక్కర్ స్కామ్ అని అబద్ధాలు ప్రచారం చేశారో అందరూ కూడా గమనించారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ ఎవరినైనా కూడా ఎగిస్తంతుందనేది మరొకసారి ప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్ధపు నింద మా మీద వేశాడో ఈ రోజు వాళ్ళు చేసిన తప్పుని కర్మ వాళ్ళకి కొట్టింది, సాక్ష్యాధారాలతో దొరికేలా చేసింది. ఈ దొరికి ప్రజల మధ్యలో దోషిగా నిలబడ్డ చంద్రబాబు నాయుడు యాజ్ యూజువల్ డైవర్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే దొరికిన జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంట. మరి నువ్వెందుకయ్యా టికెట్ ఇచ్చావు? గతంలో నీ పార్టీలో గెలిచి మళ్ళీ నెక్స్ట్ టైం 2019లో ఓడిపోయిన శంకర్ యాదవ్ కిందకి ఇవ్వలా?